హలో ఫ్యూచర్ ఇంజనీర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షిత స్టడీ వ్లాగ్స్. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటే కాలేజ్ ప్లస్ జేఈ మెయిన్స్ ఎలా మేనేజ్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ డైలీ రొటీన్ చెప్తాను. లెట్స్ మేక్ యువర్ డే ప్రొడక్టివ్. చాలామంది ఏంటంటే జేఈ ప్రిపేర్ అవుతూ కాలేజ్ కూడా అటెండ్ చేస్తారు. బట్ ఎలా బ్యాలెన్స్ చేయాలి జేఈ అండ్ ఈ యొక్క కాలేజ్ టైమింగ్స్ని అనేది చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది కదా. టైం సరిపోదు, స్లీప్ తక్కువగా ఉంటుంది, మొబైల్ డిస్ట్రాక్షన్, రివిజన్ మిస్ అవుతుంటుంది. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, వన్ సింపుల్ డైలీ టైం టేబుల్ దట్ యాక్చువల్లీ వర్క్స్. సో లేట్ లేకుండా ఆ టైం టేబుల్, ఆ యొక్క డైలీ రొటీన్ ఏంటో చూసేద్దాం. సో ఇదే ఆ డైలీ రొటీన్. నేను దీన్ని మీకు కామెంట్ బాక్స్లో కానివ్వండి, లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ రెండిట్లో ఇచ్చేస్తాను, చూసేయండి. మీరు దీన్ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు రెండింటిని బ్యాలెన్స్ చేయగలరు. ఓకే, నేను మీకు ఇది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. సో అయితే వీకెండ్స్లో మాత్రం ఖచ్చితంగా ఒక మాక్ టెస్ట్ అనేది రాస్తూ ఉండండి, అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఒక 30 minutes చదివారనుకోండి, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. అలాగా చేస్తూ ఉంటే ఎక్కువ స్ట్రెస్ అనిపించదు అండ్ బాగా చదవగలం. అండ్ డౌట్ సాల్వింగ్కి ఆర్ గైడెన్స్కి మాత్రమే మొబైల్ యూజ్ చేయండి. మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే చూడండి, ఏమైనా డౌట్స్ అనిపిస్తే మొబైల్లో చూడండి. అంతకు మించి మొబైల్ని ఎక్కువగా చూడొద్దు ఈ 6 months మాత్రం. ఓకే, సో రొటీన్ ఫాలో చేయటం బోరింగ్ అనిపిస్తుంది, బట్ ఛాంపియన్స్ రొటీన్లోనే సక్సెస్ని బిల్డ్ చేస్తారు. మీరు ఈ 6 months డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తే కాలేజ్ అండ్ జేఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, టైంని కంట్రోల్ చేయటం అంటే ఫ్యూచర్ని కంట్రోల్ చేయటమే. సో ఈరోజే స్టార్ట్ చేసేయండి మీ ప్రిపరేషన్ని. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జేఈకి సంబంధించి కామెంట్ చేసేయండి. నేను మీకు వీక్లీ ప్లాన్ అండ్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ జేఈ మెయిన్స్ గైడెన్స్. మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంటుంది అండ్ మీ సక్సెస్కి నేను మీతో ఉంటా. లెట్స్ క్రాక్ జేఈ మెయిన్స్ టుగెదర్.